నేటి రాశి ఫలాలు. మిథున రాశి వారికి ఈరోజు ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఆదాయం సరిపోక నూతన రుణాలు చేయవలసి రావచ్చు. ఇక ఈరోజు మిథున రాశి వారికి దూర ప్రయాణ సూచనలున్నవి. అలాగే ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి. కాబట్టి ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది, లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఇంట కుటుంబ సభ్యుల ప్రవర్తన నిరాశను కలిగిస్తుంది. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో అవరోధాలను ఎదుర్కొంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో అవి ఈరోజు నిదానంగా సాగుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారు దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక మిథున రాశి వారికి ఈరోజు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తుంది. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు ఆస్తి నష్టం అనేది కలుగుతుంది. అలాగే మిథున రాశి వారు తొందరపాటుతనంతో తీసుకునే నిర్ణయాలు ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇక నోరు జారడం వలన కూడా చాలా వివాదాల్లో చిక్కుకునే అవకాశం కనిపిస్తుంది. ఇచ్చిన మాటను తప్పే పరిస్థితి మీకు గోచరిస్తుంది. ఇక ఈరోజు అన్ని విధాలుగా ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక రుణ బాధలు మిమ్మల్ని వేధిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ ఉద్యోగాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. విద్యార్థులు ఇతరులపై ఆధారపడడం వలన విద్యా నష్టం అనేది కలుగుతుంది. షేర్ మార్కెట్లలో ఈరోజు పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మేలు చేస్తుంది. ఇక వ్యవసాయదారులు నకిలీ విత్తనాల విషయంలో మోసపోయే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు అవమానాలు ఎదురవుతాయి. వైద్య రంగం వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక సినీ రంగం వారికి అనుకోని నష్టం వారికి ఇబ్బందిని కలిగిస్తుంది. అలాగే గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఇక ఎవరైతే కార్మికులు ఉన్నారో వారికి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు విదేశీయానం చేయడం మంచిది కాదు. మిథున రాశి వారికి ఈరోజు కుటుంబంలో మరిన్ని చికాకులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. మిత్రులతో బంధువులతో విభేదాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు ఆదాయం కంటే ఖర్చులే అధికమై ఎటు పాలుపోని స్థితిలో మీరు పడతారు. కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి మీరు బయటపడవచ్చు. అలాగే తొందరపాటు మాటల వల్ల కూడా కొందరు ఆప్తులు దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటిస్తూ ఆహార నియమాలపై దృష్టి పెట్టండి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో కొంత నిరాశ చెందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. దానివల్ల ఇబ్బందులను పడతారు. రాజకీయవేత్తలు క్రీడాకారులకు కొత్త సమస్యలు తప్పకపోవచ్చు. ఇక విద్యార్థులు శ్రమపడ్డా ఫలితం శూన్యంగా ఉంటుంది. ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి మనశ్శాంతి అనేది లోపిస్తుంది. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం, రాహు చంద్రగ్రహ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం వలన పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.